క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశం అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిన్ను మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము ఆగస్టు నెల 2వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. ఈరోజు ఆదివారం కనుక దేవుని యందు ఆసక్తితో భయభక్తులతో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని దేవుడు కోరుకుంటుండగా దయతో చక్కగా ఆలకించాలని, దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలని ప్రేమతో మరోసారి మనవి చేస్తున్నా. మరి సమయంలో గడిచిన తరగతిలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆరాధనలో కీర్తనలు అనగా పాటలు, ఆరాధనలో వాయిద్యములు అనే పాఠం నేర్చుకుంటున్నాం. మరి ఈ రోజున రెండవ భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాను. మొదటి భాగాన్ని మన శుక్రవారం మనం నేర్చుకుంటున్నాం. రెండవ భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించారు. ఆరాధనలో కీర్తనలు ఎలా పాడారు? ఆరాధనలో కీర్తనలు అంతకుముందు ఫస్ట్లో ఎలా పాడారు? ఆరాధనలో కీర్తనలు పితరుల కాలంలో పాటలు పాడమని దేవుడు ఆజ్ఞాపించలేదని, అయినా పాడని లాబాను యాకోబును సాగనంపుటకు పాటలు పాడారని, దేవుడు ఐగుప్తు ఇశ్రాయేలుని విడిపించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలను బట్టి వాళ్ళు పాటలు పాడారని మనం నేర్చుకున్నాం కదా. తర్వాత గమనించినట్లయితే వాయిద్యములతో దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పాడమని ఆజ్ఞాపించలేదని మనం నేర్చుకున్నాం. పోతే ధర్మశాస్త్రంలోకి వచ్చేసరికి ఆ పాటలు కీర్తనలు పాడే టైంలో ఇశ్రాయేల్ పాటలు పాడమని దేవుడు ఆజ్ఞాపించాడని, ఇశ్రాయేల్ కీర్తనలు పాడారని, ఇశ్రాయేల్ వాయిద్యములతో పాటలు పాడమని దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని బట్టి ఇశ్రాయేల్ దావీదు కల్పించిన వాయిద్యంతో పాటలు పాడారని మనం నేర్చుకున్నాము. తర్వాత క్రైస్తవ కాలంలో అపోస్తలులు కీర్తనలు పాడారని, క్రైస్తవులు దేవుణ్ణి చేత ఆజ్ఞాపింపబడే పాడారని, సంఘము అన్ని జనుల మధ్య కీర్తనలు పాడారని, పరిశుద్ధులు అన్ని జనుల మధ్య దేవుని గురించి పాటలు పాడరని, క్రైస్తవులకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఆత్మతో మనస్సుతో పాడాలని చెప్పిన విధానాన్ని బట్టి మనం చూసాం. కొత్త నిబంధన క్రీస్తు ప్రభు సంఘంలో దేవుడు వాయిద్య సంగీతములతో పాటలు పాడి ఆరాధించమని ఎప్పుడూ ఎక్కడ చెప్పలేదని మనం విన్నాం గడిచిన తరగతిలో. క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు సంఘంలో దేవుడు సంగీతములతో పాటలు పాడి ఆరాధించమని దేవుడు ఎప్పుడు ఎక్కడా చెప్పలేదని మనం నేర్చుకున్నాం కదా. అంతేకాకుండా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు వాయిద్యముల జోలికి వెళ్ళరని, వాటితో పని లేదని మనం నేర్చుకున్నాం కదా. పితరుల కాలంలో ఏ విధంగా పాడారో, ధర్మశాస్త్రంలో ఎలాగో పాడారో, క్రైస్తవ యుగంలో ఎలాగో పాడారో మనం నేర్చుకున్నాం. మరి ఈ సమయంలో కంటిన్యూషన్గా రెండవ భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిగా ఈ మ్యూజిక్ సిస్టమ్ వాయించే వాళ్ళందరికీ కూడా మూల పురుషుడు ఎవరని చెప్పుకున్నాం? ఆదికాండము 2వ అధ్యాయంలో క్షమించండి 4వ అధ్యాయంలో ఆదికాండము 4వ అధ్యాయంలో 19-20 వచనాలు మనం చూసాం.
లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకున్నాను. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యోబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములు నివసించు వారికి మూలపురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను, సానికను వాడుకొచ్చే వారందరికీ కూడా మూల పురుషుడని మనం నేర్చుకున్నాం. జాగ్రత్తగా గమనించినట్లయితే మరి యొక్క ఆరాధనలో, క్రొత్త నిబంధన ఆరాధనలో చప్పట్లు కూడా కొట్టొచ్చా కొట్టకూడదా? గ్రంథం ఏం తెలియజేస్తుందో తేట తెల్లగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. వాస్తవానికి లోక సంబంధమైన ప్రజలు ఎన్నెన్నో బహిరంగ సభలు చప్పట్లు కొడుతుంటారు. ప్రసంగం ముగిసిన తర్వాత వేళ్ళేసేవాళ్ళు కూడా ఉండకపోరు, మనం చూస్తుంటాము. క్రైస్తవులమైన మనము బైబిల్ మాట్లాడినప్పుడే మనం మాట్లాడాలి. బైబిల్ మౌనంగా ఉన్న చోట మనం కూడా మౌనంగా ఉండాలి. ఇది మాత్రం ప్రతి క్రైస్తవుడు కూడా పాటించాల్సిన అవసరం. బైబిల్ ఎక్కడ మాట్లాడుతుందో అక్కడే మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉంటుందో అక్కడ మౌనంగా ఉండాలి. అగ్రిమెంట్ చేయకూడదు. దాని గురించి అప్పుడు అట చెప్పాడు కదా, ఇప్పుడు ఇట చెప్పాడు కదా, అగ్రిమెంట్ చేయకూడదు. దేవుడు చెప్పింది తల వంచి చేయటం వరకే కదా. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం ఆర్గ్యుమెంట్ చేయకూడదు మళ్ళీ దాని గురించి, అవునా? కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆరాధనలో మనం ఏకీభావాన్ని సరిగా చూపుటకు ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేసేదాన్ని విని చివరిలో ఆమెనని చెప్పాలి. అంతేగాని ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే ఇంకొకళ్ళు ఎత్తి దాన్ని ఖరాబ్ చేయకూడదు. సరిగా అందరికీ వినబడేట్టుగా అందరికి సైలెంట్గా ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు మళ్ళీ ఇవి కూడా వాల్యూమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సరిగా వినబడక కూడా ఇలాగా ఆటంకం కలుగుతూ ఉంటుంది. అలాగ చేయమని దేవుడు కోరుకోవట్లేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 16వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడేముంది? ఆత్మతో పాడుదును మనస్సుతో పాడుదును, ఆత్మతో పాడుదును మనస్సుతో పాడుదును. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును. జాగ్రత్తగా గ్రంథాన్ని ఆలోచన చేయాల్సిన వస్తుంది. కొంతమంది క్రైస్తవులు ఏకీభవిస్తున్నామని చెప్పడానికి ఏలలు వేస్తారు, మరి చప్పట్లు కొడతారు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఆమెనని మాత్రమే చెప్పమన్నాడు. బాగుందని ఏలలు వేయటం కాదు, చప్పట్లు కొట్టడం, గోల చేయటం కాదు. ఆమెనని పలకాలి. ప్రార్థన చేసేదంతా విని చివరికి ఆమెనని పలకాల్సిన అవసరం. ఎందుకంటే అదే 33వ వచనంలో, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాదు. అదే 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయం 33వ వచనంలో, పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానముకే కర్త కానీ అల్లరికి కర్త కాడు అని గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఏం చేయాలి? మనం దేవుడు చెప్పింది చేయాలి, ఆర్గ్యుమెంట్ చేయకూడదు. అందుకనే కదా ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యం చేరడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యానికి చేరతాడని గ్రంథం తేట తెల్లగా తెలియజేస్తుంది. ఇంకా లూకా సువార్త 6:46లో కూడా, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక నన్ను ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచటం ఎందుకంటాడు. ఇంకా అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 22వ వచనంలో కూడా గమనించినట్లయితే అక్కడ మోషే ఇట్లనను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం మగునని చెప్పేసి గ్రంథం తేట తెల్లగా తెలియజేస్తుంది. కాబట్టి ఏం చేయాలా? దేవుడు ఏదైతే చెప్పాడో
చెప్పింది మాత్రమే చేయాలి, చెప్పింది మాత్రమే చేయాలి. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నోవహు దేవుడు ఏం చెప్తే అదే చేశాడు. ఏం చెప్పాడు దేవుడు? నోవహుకి పడవ దేంతో చేయమన్నాడు? చితిసారక మ్రానుతో మాత్రమే నేను చేయమన్నాడు. చేశాడా? చూడండి ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయము, క్షమించండి 6వ అధ్యాయం 14వ వచనంలో, చితిసారక మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఓడను చేసి లోపటం వెలుపల దానికి కీలిపోయేవాళ్ళను, నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు గలదై ఉండవలను. ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు అలా కొలతలు చెప్పాడు. చేసాడా చేయలేదా? 22వ వచనము, నోవహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. చేసాడా చేయలేదా? ఇంకొక సందర్భాన్ని కూడా మనం గమనించినట్లయితే 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము, మరొక సందర్భాన్ని కూడా మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు గమనించినట్లయితే ఏముంది అక్కడ? రాహాబు వేగుల వారు కిటికీకి ఎర్రదారం కట్టమని చెప్పారు. వేరొక దారం కట్టలేదు. ఆ మనుషులు ఆమెతో ఇట్లా అనేది, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చు వారము కనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీని ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తల్లిదండ్రులను, ఇంటి వారిని నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమును తానే ఉత్తరవాది, మేము నిర్దోషులము అని చెప్పేశారు. ఎర్రదారం కట్టిందా, నల్లదారం కట్టిందా? కొంతమంది అందరు కూడా కాళ్ళకు నల్లదారా కట్టుకుంటారు. అంటే జాగ్రత్తగా ఆలోచన చేసినాడు. దేవుడు ఏదైతే యాజ్రీద్కి చెప్పాడో అదే చేయాల్సిన అవసరం. రాహాబుని ఎర్రదారం కట్టమన్నాడు, కట్టింది. నోహుని చితిసారపు మ్రానుతో పడవ చేయమన్నాడు, చేశాడు. ఆర్గ్యుమెంట్ చేయలేదు. అది దొరకలేదయ్యా ఇంకొక దాంతో చేస్తాను, ఆ రంగు దొరకలేదయ్యా వేరే దానికి చెప్పలేదు, ఆర్గ్యుమెంట్ చేయలేదు. తర్వాత గమనించినట్లయితే నిర్గమకాండం 17వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో, నిర్గమకాండం 17వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు గమనించినట్లయితే నిర్గమకాండము మోషేకు ఆజ్ఞ చెప్పాడు దేవుడు. మోషే జాగ్రత్తగా అక్కడ గమనించినట్లయితే, తర్వాత ఇశ్రాయేలు సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెపదిములు దిగిరి ప్రజలకు తమకు తాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుటకు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోషే, మీరు నాతో వాదింపనేలా యెహోవా శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు ఇదెందుకు మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పిచ్చేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితురని అతను మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలు నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టి చంపుదురని అనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలతో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను ఇంతకుముందు ఎప్పుడు కొట్టాడు? ఐగుప్తుల నుంచి బయటకు వచ్చేటప్పుడు కొట్టాడు కదా. నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయటికి బయలుదేరినని మోషేతో సెలవేగా మోషే ఇశ్రాయేల్ పెద్దలు కన్నులు ఎదురు ఇట్లా చేశారు. అప్పుడు ఇశ్రాయేల్ చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మత్సా అని పేరు, మెరీబా అని పేరు పెట్టాను కదా. ఏమన్నాడు?
నీ యోర్దాను నదితో ఏదే కర్రతో అయితే కొట్టావో నువ్వు ఇక్కడికి వచ్చేసి ఈ బండ మీద కొట్టమన్నాడు. ఈ బండను కొడితే అది నీకు నీళ్ళు వస్తుంది అన్నాడు. తర్వాత గమనించినట్లయితే సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా గమనించినట్లయితే సంఖ్యాకాండము 20వ అధ్యాయము మొదటి నుంచి కూడా గమనించినట్లయితే అక్కడేమన్నాడు, ఎక్కడేం చెప్పాడు, తూచే తప్పకుండా చేయాల్సిన అవస్థ అనేది ఉంది. ఇక్కడేం చెప్పాడు చూడండి, మొదటి నుంచి గమనించినట్లయితే మొదటి నెల యందు ఇశ్రాయేల్ సర్వ సమాజము సీరు అరణ్యం మీదకు రాగా ప్రజలు కాదేశుల దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాత పెట్టబడును. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధంగా పోగేరి ప్రజలు మోషేతో వాదించు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము చనిపోయిన ఎడల ఎంత మేలు. అయితే మేము మా పశువులను ఇక్కడ మేము మా పశువులను చనిపోయినట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజం మీరెలా తెచ్చిదిరని, ఈ కాని చోటుకి మమ్మల్ని తెచ్చిదిరనుకు ఐగుప్తుల నుండి మమ్మల్ని ఎలా రప్పించిదని, ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరపులు లేవు, ద్రాక్షలు లేవు, ధాన్యములు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవు అనేది. అప్పుడు మోషే అహరోను సమాజం ఎదుట ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారంలో వెళ్ళి సాగిలపడి యెహోవా మహిమ వారికి కనపడింది. అంతటా యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాడు, నీవు నీ కర్రను తీసుకొని, అప్పుడు ఏం చెప్పాడు దేవుడు, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుని అహరోను సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము అన్నాడు. ఇందాకేమన్నాడు, ఇంతకుముందు కొట్టమన్నావుగా. మీ మమ్మీ మీ డాడీ ఏదన్నా చెప్పారనుకోండి, ముందు ఒక పని చెప్పి తర్వాత దాన్ని మార్చి చెప్పారనుకోండి, ఇంతకుముందు చెప్పావు అదే చేశానంటారు తర్వాత కూడా, అంతే కదా. అట్లాగని మోషే గారు కూడా ఇంతకుముందు బండను కొట్టమన్నాడు, నీళ్ళు ఇచ్చింది, ఇప్పుడేమన్నాడు, బండతో మాట్లాడమన్నాడు. బండతో మాట్లాడము, అది నీళ్ళు ఇచ్చును అని నీవు వారి కొరకు నీళ్లను బండలో రప్పించిన సమాజం వారిని పశువులకు తాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండల నుండి మీ కొరకు నీళ్లను రప్పించవలనా అని. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు కర్రతో ఆ బండను కొట్టగా, 2 మారులు ఆ బండను తన కర్రతో కొట్టగా నీళ్లు అయితే సమృద్ధిగా ప్రవహించినాయి, కానీ సమాజమును పశువులు తాగెను. అప్పుడు యెహోవా ఏమంటున్నాడంటే, యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి అన్నాడు. నమ్ముకోలేదా మోషే దేవుణ్ణి నమ్ముకోలేదా? అక్కడ కొట్టమన్నాడు, కొట్టాడు. ఎక్కడికి వచ్చేసరికి మాట్లాడమన్నాడు, మాట్లాడమంటే ఏం చేశాడు, కొట్టాడు. కొట్టేసరికి ఏమంటున్నాడు, నా మాట మీరు వినలేదు అంటున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు. అప్పుడు యెహోవా మోషే అహరోనులు, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుటను నా పరిశుద్ధతను సన్మానించినట్టు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజం నేను వాళ్ళకి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పేశాడు. కాబట్టి చెప్పింది చేయటం ముఖ్యం, ఆర్గ్యుమెంట్ చేయకుండా చెప్పింది చేయటం అనేది ముఖ్యము. ఇంకా ఒక సందర్భాన్ని కూడా మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము సౌలు రాజు గారికి దేవుడు ఏం చెప్పాడు, సౌలు రాజు గారికి దేవుడు ఏం చెప్పాడు, ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి యెహోవా ఇశ్రాయేల్ తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించగా నన్ను పంపెను. యెహోవా మాట వినము, సైన్యకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులని ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకం ఉన్నది. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులను వారికి విరోధముగా మార్గమందు వారి మీదికి వచ్చింది కదా. కాబట్టి నీవు పోయి కనికరింపకుండా అమాలేకీయులను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటిలనేమి, గార్ధమములని అన్నింటినీ హతము చేసి కలిగినంత బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పింది.
ఏదైనా ఏం చేశాడు? మనకందరికీ తెలుసు. ఏదైనా చేశాడు. 22వ వచనంలో అందుకు సమూయేలు తీసుకొచ్చి మంచి మంచి ఎలా లోపల కట్టేసుకున్నాడు. అటు అరుపులు వినపడుతున్నాయి. సమూయేలు వచ్చాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట పొట్టేళ్ళ కొవ్విన అర్పించుట కంటే మాట వినిచు శ్రేష్టం కదా. మాట విన్నాడా ఇంతకీ మరి మోషే గారు? ఇంతకు ముందు పశులో కొట్టమన్నాడు కదా అని చెప్పేసి ఇక్కడికి మాట్లాడమంటే కొట్టాడు. అది దేవుడు నా మీద నమ్మకం ఉంచట్లేదు మీరు అని చెప్పేసి అనేసాడు కదా. అంతే కదా. అదేవిధంగా ఆరాధనలో దేవుడు ధర్మశాస్త్రంలో కొట్టమన్నాడు. ధర్మశాస్త్ర ఆరాధనలో వాయిద్యములతోనే దహన బలులతోనే ఆరంభమై ఆ దహన బలులు ముగించడంతోనే ఈ యొక్క వాయిద్యములు బూరలు ఊదటం ఆగిపోయేది. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో తేట తెల్లగా మనకి ఆరాధన ఏ విధంగా జరిగేదో అక్కడ తెలియజేస్తున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము మనం గమనించినట్లయితే 25 నుంచి మరియు దావీదుకు దీర్ఘదర్శి గాదును ప్రవక్త అయిన నాదాను చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళములను స్వరమండలను సితారాలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేసాను. అలాగూ జరుగువలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించాను. దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకు లేవీలను బూరలు ఊదుటకు యాజకులు నియమింపబడిరి. బలిపీఠం మీద దహన బలులు అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించిన దహన బలి అర్పణ ఆరంభమొకటితోనే బూరలు ఊదుడితో ఇశ్రాయేల్ రాజైన దావీదు చేయించిన వాయిద్యములతో వాయించుటకు యెహోవా స్తుతిగానము ఆరంభమైన. అంతసేపు సర్వ సమాజం ఆరాధించింది, గాయకులు పాడుచుండ్రి, బూరలు ఊదవారు నాదము చేసిండ్రి, దహన బలుల అర్పణ సమాప్తమగు వరకు ఇదంతా కూడా జరుగుతుంది. చేయమన్నాడు. 150వ కీర్తన తంతిమ తాళములతో తప్పట్లు కొట్టుడి, తంతిమ వాయిద్యంతో ప్రతిగానములు చేయడి అని చెప్పేసి అక్కడ ఎక్కడది ఎప్పుడు దేనికి సంబంధించింది? ధర్మశాస్త్రానికి సంబంధించింది. సొలొమోన్ రాజు గారు కట్టించిన దేవాలయంలో జరిగిన ఆరాధన అది. బూరలు ఊదేవాళ్ళు బూరలు ఊతున్నారు, దహన బలులు అర్పించేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరు వీళ్ళందరూ? లేవీలు మాత్రమే కదా. హెబ్రీ పత్రిక కొత్త నిబంధనలకు వచ్చేసరికి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడు బలులు ఉన్నాయా? ఆరాధనకి వెళ్ళేటప్పుడు చేతిలో ఏదైనా మేకపిల్లని కానీ గొర్రెపోతుని కానీ పౌరాన్ని కానీ తీసుకెళ్ళి ఆరాధన చేసి వస్తున్నారు. ఆ బలి చేసి లేవు కదా, బలులు లేవు కదా క్రొత్త నిబంధనలో. క్రీస్తే బలి అయిపోయాడు కదా. అది యాజక ధర్మం మార్చబడింది. దాన్ని తీసివేసినప్పుడు ఇది కూడా మార్చబడిందని చెప్పేసి గ్రంథం తేట తెల్లగా తెలియచేస్తుంది. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 7వ అధ్యాయం 11వ వచనం నుంచి గమనించినట్లయితే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం నుంచి గమనించినట్లయితే, ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడెను కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి అంటున్నాడు. సరే మీరు అంటారు అక్కడ కొట్టమన్నాడు కదా ఇక్కడ కొడతామంటారు, అక్కడ బళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ బళ్ళు లేవు కదా, మరి అది కూడా మార్చబడింది కదా. ఆ లేవీలు ఎవరు చేయాలి అక్కడ? ఆ లేవీలు యాజకులై ఉన్నారు. ఆ లేవీలు యాజకులను ఇప్పుడు ఎవరు? ప్రధాన యాజకుడు ఎవరు మనకి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ లేవీలు యాజకులై ఉండగా ధర్మశాస్త్ర మీయబడెను కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలుగజేసిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సి వచ్చాను. మొదటిది దానిని కొట్టివేశాడు కాబట్టి
ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల ఆ యాజకులు ఇప్పుడెవరో, అప్పుడు లేవీలు, ఇప్పుడెవరో యాజకత్వం చేసేది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రధాన యాజకుడు మనకి, యాజక సమూహం అంటున్నాడు, రాజవంశీయులు అంటున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూసాం కదా. మీరు మీ సొత్తు కాదని చెప్పేసి యాజకులు మార్చబడిన ఆవశ్యకము, యాజక ధర్మం కూడా మార్చబడుతుంది కదా దాంతోపాటు అని తెలియజేశాడు. తర్వాత 13వ అధ్యాయంలో 10 నుంచి మనకు ఒక బలిపీఠము ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయకుండా అధికారం లేదు. వేరొక రక్తం పాప పరిహార్థ బలముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడింది. ఆ జంతువుల కళేబరము శిబిరములకు వెలుపడ దహింపబడును. కావున యేసు కూడా తన రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుబట్టుకై గవిని వెలుపట శ్రమ పొందెను. అప్పుడు బలులు ఎక్కడిచ్చేవాళ్ళు? అతి పరిశుద్ధ స్థలానికి ముందుగా దూరం వెలుపట బలులు జరిగాయి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎక్కడ బలి చేశారు? వెలుపట. కావున యేసును కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుబట్టకై గవిని వెలుపట శ్రమ పొందను. కాబట్టి మనం ఆయన నిందను భరించు శిబిరమే వెలుపటికే ఆయన యొద్దకు వెళుదాము. నిలువరమైన పట్టణము మనకెక్కడా లేదు, కానీ ఉండబోచున్నది చున్నదాని కోసమే ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయడం. ఏం చేసాం? మొదలు పాటలతో స్తుతియాగం చేసాం, అనగా ఆయన నామం ఒప్పుకొని జహ్వాఫలము అర్పించాము. అవునా కదా? కాబట్టి యాజకత్వం మార్చబడినప్పుడు యాజక ధర్మం కూడా మార్చబడుతుంది. అప్పుడు చేయమన్నాడు కదా, అప్పుడు కొట్టారు కదా వాళ్ళు, ఇప్పుడు ఎందుకు కొట్టకూడదని అగ్రిమెంట్ చేసావనుకో, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నట్లే. ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఆత్మతో సత్యంతో ఆరాధించేటప్పుడు వాద్యం జోలికి వెళ్ళాల్సిన అవస్థ ఏంది? వాళ్ళ జోలికి ఎవరు కూడా పోరు. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్టు, ఆ మాట విన్నట్లయితే. మనం అనుకోవచ్చు, ఒకప్పుడు దావీదు ఉన్నాడు కదా, నాట్యముతో తమ్మురు సితారతోనూ చేశాడు కదా. నేను కాదంటలేడు, యుద్ధాల్లో ముందున్నాడు, గొలియాతును ఓడించాడు, ఎన్నో యుద్ధాలు చేశాడా చేయలేదా? ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతో గొప్ప కార్యాలు చేశాడు, దేవుని ప్రార్థన చేశాడు. అయినా కొత్త నిబంధనలో అతను అంగీకరించబడతాడా? కొత్త నిబంధన ఆరాధనకి పాత్రుడేనా? ఏకపత్ని పురుషుడై ఉండాలంటున్నాడు కొత్త నిబంధనకు వచ్చేసరికి. వేరొక కుటుంబంలో భర్తను చంపేసి భార్యను తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుని నేను ఆరాధనకు పాత్రుని, నేను అప్పుడెప్పుడో ఇది చేశానంటే అంగీకరించబడతాడా కొత్త నిబంధనలకు వచ్చేసరికి? దావీదు లేదు. గొప్పవాడు అయితే అయి ఉండొచ్చు, ఎన్నో యుద్ధాలు చేసి ఉండొచ్చు, గొలియాతు మీదే యుద్ధం చేసి ఉండొచ్చు, ఎంతో గొప్ప. కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఆరాధనకు పాత్రుడేనా? లేదు, అంగీకరించబడదు. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే తేటగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది అనమాట. దేవుని ఎడల క్రైస్తవుడు ముందు దావీదు పనికిరాడు, భక్తిపరుడే, సేవించేవాడే, గొలియాతు యుద్ధం చేసేవాడే. కానీ క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి యోగ్యుడు కాదని తెలియజేస్తుంది. మనిషిని హత్య చేసిన వాడు, భార్యని ఇంటికి తెచ్చుకుని ఇది చేసిన వాడు కొత్త నిబంధనకు అర్హుడు కాదని గ్రంథం తెలియజేస్తుంది కదా. ఇంకా ప్రకటన గ్రంథంలో కూడా ఒక ఆలోచన చేసినట్లయితే 5వ అధ్యాయం 13వ వచనంలో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం గమనించినట్లయితే, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును
అనగా దేవునికిని ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తోత్రములు ఘనతయు మహిమయు ప్రభావం యుగయుగములు కలుగును గాక అని చెప్పేసి చెప్పుట విడ్డిని అని చెప్పేసి ఇక్కడ కూడా మనం చూడొచ్చు అనమాట. అందుకనే అపొస్తలుడైన పౌలు గలతీ రాసిన పత్రికలో 4వ అధ్యాయము, మీ పండగ అమావాస్యలను నేను చూస్తే నేను చూడండి ఒకసారి గలతీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించున్నారు, మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైన పోనేమని చెప్పేసి నేను భయపడుతున్నాను అంటాడు. నేను భయపడుతున్నాను అని చెప్పేసి అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నోవహు చితిసారకు దేవుడు ఏదైతే చెప్పాడో చితిసారకు మ్రాణంతోనే నువ్వు పడవ చేయాలన్నాడు, చేశాడు. రాహాబు కిటికీకి ఎర్రదారం కట్టాలంటే ఎర్రదారం మాత్రమే కట్టింది. మనం కూడా ఏం చేయాలా? దేవుడు ఏదైతే చెప్పాడో దాన్నే చేయాలా, ఆర్గ్యుమెంట్ చేయకూడదు అనమాట. ఎందుకంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, మీరు ఏమి చేసినను మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఆయన అధికారముకు లోబడి చేయమని చెప్పాడు. క్రొత్త నిబంధన ఆరాధనలో చప్పట్లు కొట్టమని అధికారంతో చెప్పినట్లు ఎక్కడా లేదు. క్రొత్త నిబంధనలో ఆరాధనలో చప్పట్లు కొట్టమని అధికారంతో చెప్పినట్లు ఎక్కడా లేదు. పాత నిబంధనలో ఉంది ఖచ్చితంగా. దైవజనుడు ప్రతి సత్కార్యము చేయుటకు లేఖనములను ఇవ్వబడ్డాయి. దాని ప్రకారం మనం వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. 1 తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయము, 1 తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 నుంచి గమనించినట్లయితే 16-17, దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. చూస్తూ నీ పిల్లాడు నీ కళ్ళ ముందే తప్పు చేస్తున్నాడు, నువ్వు రైట్ అని మెలకుండా ఊరుకుంటావా? చూస్తూ నీ పిల్లాడు, చంటి పిల్లాడు నీ కళ్ళ ముందే తప్పు చేస్తున్నాడు, వాడు ఖండించకుండా ఊరుకుంటావా? పోనీలే ఎట్టగొట్టు పోనీలే వాడే పోతాడు ఊరుకుంటావా? నీ పిల్లాడిని అయితే కొట్టి తిట్టి సరైన దారిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. దేవుడు కూడా ఏమంటున్నాడంటే దైవజనుడు అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సన్నద్ధులే ప్రతి సత్కార్యముకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును. దేవుడు ఒకటి చెప్తుంటే ఇంకొకటి చేస్తుంటే ఖండించాల్సిన వస్తుంది. తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. పిల్లాడిని టీచర్ కొడతాడు. ఇంతకుముందు అయితే బెత్తాలతో చూస్తేనే భయపడేవాడు, ఇప్పుడు ఆ బెత్తాలే తీసేసేవాళ్ళు. పిల్లల్ని ఎందుకు కొడతారు? కుడియను తొలగుతున్న బట్టే కదా, అవునా? అప్పుడు ఖండించి వాడికి బుద్ధి చెప్పి సరైన దారిలో వాడు చావాలని కొట్టరు, తల్లిదండ్రులైనా టీచర్స్ అయినా. ఎందుకు? వాడికి మంచి బుద్ధి రావాలని, బుద్ధిమంతుడు కావాలని, తిన్నని మార్గంలో నడిపించాలని. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు. కాబట్టి ఉపదేశించుటకును, ఖండించుటకు, తప్పుదిద్దుకు, నీతి యందు శిక్ష చేయడం ప్రయోజనకరమైనది గ్రంథం తెలియజేస్తుంది. ఎవరు కూడా ఎలాంటి విషయాలు చెప్పరు. ఎందుకంటే కొంతమందికి అవంటే ఇష్టం, దాన్ని మానుకోలేరు. కానీ దేవుడు వాక్యం ఖచ్చితంగా ఖండిస్తుంది. కాబట్టి లేఖనములలో లేనివి చేస్తే లేఖనం మనుషులకు వ్యతిరేకించినట్టే. అవునా కదా? 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో, 1 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో, నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు,
టీచర్ క్లాసులో లేనప్పుడు పిల్లలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తన చేస్తారు. అవునా? నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలో మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలు కాదు, వారి శక్తినే తెలుసుకుందును. దేవుని రాజ్యము మాటతోనూ కాదు, శక్తితోనూ ఉన్నది. మీరేది కోరుచున్నారో బెత్తముతో నేను మీ యొద్దకు రావాలా? ప్రేమతో సాత్వికమైన మనసుతో రావాలా? బెత్తం తీసుకుని వస్తానని అంటున్నాడు పౌలు గారు. బెత్తం తీసుకుని రావాలా మీ దగ్గరికి అంటున్నాడు. అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉంది. యోహాను పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 7-9 వచనాలు కూడా గమనించినట్లయితే, యోహాను పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 7-9 వచనాలు కూడా గమనించినట్లయితే, యేసుక్రీస్తు శరీరధారియే వచ్చెనని ఒప్పుకొనిన వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీ పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచిండగా దానిని విడిచిపెట్టి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనా ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన ఇలా ఇంటి కూడా చేర్చుకోవద్దు, షొమ్మని కూడా చెప్పొద్దు అని చెప్పేసి కూడా గ్రంథం తేట తెల్లగా తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది. రోమా 10:17 తెలియజేశాడు. మనము జీవమునకు భక్తికి కావలసినవన్నీ కూడా దేవుడు తన వాగ్దానం ద్వారా అనుగ్రహించాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో గమనించినట్లయితే, మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవభక్తి దైవశక్తి జీవమునకు భక్తిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానం విస్తరించును గాక అని చెప్పేసి తెలియజేశాడు. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి, పితరుల యుగానికి, ధర్మశాస్త్రానికి, క్రైస్తవ యుగానికి వ్యత్యాసాలు ఉన్నాయి. మార్చబడుతూ వచ్చింది. ఆ వ్యత్యాసాలను గమనించాలి. అందుకనే యెహోవా గ్రంథమును పరిశీలించాలి, సమస్తాన్ని పరీక్షించి మేలేందని చేపట్టాలని తెలియజేసింది. పాత నిబంధనలో కీర్తన గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనంలో సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అని ఉంది. కానీ సంఘ ఆరాధన చేయడం అధికారం లేదు అని చెప్పింది. లేదు. పాత నిబంధన ఇశ్రాయేలుకి చెందినది, దానికంటే శ్రేష్టమైనది క్రొత్త నిబంధన మనకి ఇవ్వబడింది. అదే క్రొత్త నిబంధన. కొలస్సీ 2:14లో, కొలస్సీ పత్రిక 2:14లో 13, 14, 15 కలిసి ఉన్నాయి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగానుండిన పత్రము మేకులతో సిలువగొట్టి దాని మీద చేవ్రాత తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధాలను అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేశాను. మనం నిజంగా ఆనాడు ఇశ్రాయేల్ అనబడటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సున్నతి పొందాలి. మరి ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని కూడా మేకులతో సిలుగు కొట్టేసి ఆ చేవురాతను మొత్తాన్ని కూడా తుడిచివేసాడు అనమాట. తుడిచివేసిన విధాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడొచ్చు అనమాట. అవునా కదా? అపరాధాలు అన్నిటినీ క్షమించడం లేదా? క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. ఆయన ప్రధానులకు అధికారులను నిరపరాధులుగా చేసి సిలువ చేత ఉత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచెను. కాబట్టి అన్నపానముల విషయమైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చిన ఎవరికి అవకాశం ఇవ్వద్దు అంటున్నాడు. మీకు
తీర్చిన అవకాశం ఇవ్వద్దు ఎవరికి కూడా అంటున్నాడు. ఇది రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. అతి వినాశక్తిలో దేవతారాధన ఇచ్చగలిగి తాను ఇచ్చేంచిన వాటిని గొప్పగా చెప్పుకొని తన శరీర సంబంధమైన మనసు వల్ల ఊరకు ఉప్పొంగుతూ ఉంటాడు. శరీరాస్పదం హత్తుకొనక వాడెవడం బహుమానము అపహరింపనీయడని ఆ శిరస్సు మూలంగా సర్వశరీరమును కీళ్ల చేత నరముల చేత పోషింపబడి అతుకుబడి దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుతున్నదని చెప్పేసి మనం గమనించాల్సిన అవసరం అనేది ఉంది. పాత నిబంధన అనేది లోపము గలది. సమస్తాన్ని మార్చేశాడు దేవుడు. హెబ్రీ 7:12 తెలియజేశాడు. పాత నిబంధన లోపం గలది కనుకనే దాన్ని క్రొత్త దానికి అవకాశం ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 8:6-13 మనకు తెలియజేస్తుంది. పాత నిబంధనలో పశువులు బలులు ఉన్నవి, క్రొత్త నిబంధనలో అవి లేవు. భౌతికమైన ఎడ్లు మేకలు ఇవి బలులు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో అవి లేవు. ఏలైనగా ఆయన మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు అని అపోస్తలుల 17:26 తెలియజేస్తుంది. కొత్త నిబంధన ఆరాధనలో ఆత్మతో మనస్సుతో పాడాలి, ప్రార్థించాలి. ఇదే దేవుడు కోరుచున్నాడు. ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును కదా. ఇందాక చదివాం కదా మొదటి కొరింథీ రాసిన పత్రికలో ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును 14వ అధ్యాయంలో 16 నుంచి ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చెల్లిన ఉపదేశం పొందనివాడు నీవు చెప్పుదాన్ని గ్రహింపలేడు. కనుక నీ కృతజ్ఞతాస్తుతిని చెల్లించినప్పుడు ఆమెనని వాడు ఎలాగ పలుకును? నీవైతే బావుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నావు కానీ ఎదుటివాడు క్షేమాభివృద్ధి ఉంది పొందడు అని చెప్పేసి ఇక్కడ నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో దాని గురించి వచ్చినప్పుడు అక్కడ ప్రస్తావించి మాట్లాడతారన్నమాట 15వ వచనం నుంచి. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును అని చెప్పేసి అక్కడ తెలియజేయటం మనం చూస్తాం. క్రీస్తును ధరించిన మనము ఏం చేయాలా? క్రీస్తు అడుగుజాడల్లో నడవాలి. అపొస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీ రాసిన పత్రిక 11:1 ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకొనిస్తున్నాను కానీ కనుక మీరును ఏమన్నాడు? నన్ను పోలి నడుచుకోమన్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకొనిస్తున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని పౌలు గారు చెప్పేశాడు. అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనము పాత నిబంధనలో మోషే కొట్టమంటే కొట్టాల, మాట్లాడమంటే మాట్లాడాడు. వాళ్ళు కొట్టారు కదా పాత నిబంధనలో, యెరూషలేము దేవాలయంలో కొట్టారు కదా, నేను కూడా ఇప్పుడు కొడతాను అని కొడితే ఆజ్ఞ అతిక్రమమే అవుతుంది. అందుకనే యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో ఆయన ఒకటంటే వీళ్ళు ఒకటి అంటారు. 8వ అధ్యాయం 31-32 వచనాల్లో గమనించినట్లయితే ఆయన ఏమంటాడు? కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, వాక్యమందు నిలవటం అంటే ఆయన చెప్పింది చేయటం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై సత్యాన్ని గ్రహించెదరు అన్నాడు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారేమంటున్నారు? మేము అబ్రహాం సంతానం, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదు, మేము ఎవడికి తల ఉంచం అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆర్గ్యుమెంట్ చేస్తూ అడ్డగిస్తూ ముందుకు వెళుతున్నాం. అందుకనే ఆ మాట కోపం వచ్చి 44వ వచనంలో మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండే సత్యమందు నిలిచినవాడు కాడు, వాని ఎందుకు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడను. వాడు అబద్ధికుడును
అబద్ధములకు జనకుండా అన్నాడు. నేను సత్యాన్నే చెప్తున్నాను కనుక మీరు నన్ను నమ్మరు అని చెప్పేసి, నా యందు పాపం ఉన్నది మీరు ఎవరు స్థాపించను అన్నాడు. ఇక 10వ అధ్యాయం 25వ వచనం, అందుకు యేసు, నేను మీతో చెప్పి తిని కానీ మీరు నన్ను నమ్మరు. నేను నా తండ్రి నామం ముందు చేసిన క్రియలను గురించి సాక్ష్యం ఇస్తున్నవి, అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కాదు కనుక మీరు నన్ను నమ్మరు. నా గొర్రెలు నా స్వరం విను. నిజంగా మీరు నా గొర్రెలు అయితే నా స్వరం వింటారు. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించుదును. నేను వాటిని నిత్యజీవిస్తున్నాను కనుక అవి నన్ను అన్నిటికీ నశింపు. ఎవడనూ వాటిని నా చేతులను అపహరింపడని చెప్పేసి తెలియజేశాడు. నేను నిజమైన ద్రాక్షవల్లి అని చెప్పాడు. ఎవడైనా క్రీస్తు నందున్న ఎడలు వాళ్ళు నూతన సృష్టి అని చెప్పాడు. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదని చెప్పాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని చెప్పేశాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని. నేను 15వ అధ్యాయంలో యోహాను సువార్త, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపాలని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచింది. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలా ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరడు, తండ్రి చిత్త ప్రకారం చేయవాడే చేరనని తెలియజేస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని తెలియజేస్తుంది. కాబట్టి మోషే ఒకసారి కొట్టమంటే అదే ప్రకారం కొట్టడమే కదా అని చెప్పేసి ఇక ఆ లైన్లో వెళ్ళిపోయి మాట్లాడమంటే కొట్టాడు అనమాట. ఎక్కడ ఏం చెప్పాడో జాగ్రత్తగా ఆలకించాల్సిన అవసరం. ఆలకించి తేడా పితరుల కాలంలో ఎలాగుంది, ధర్మశాస్త్ర కాలంలో ఎలాగుంది, క్రైస్తవ కాలంలో ఎలాగుంది, మనం ఎక్కడున్నాం, ఏ కాలంలో ఉన్నాం అని చెప్పేసి ఆలోచన చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉన్నది. ఇప్పటివరకు ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ, మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడి, వాక్యము మీ యొక్క హృదయంలో బలపడి మీరందరూ కూడా ఫలించాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళుతున్నాం. చక్కగా విన్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను.